హరీష్ రావు గారు. శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న 2 days బ్యాకే 3 రోజుల క్రితమే చెప్పినాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడాలనేటువంటిది మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనేమంటా, మొన్న కూడా చెప్పిన, ఇట్లా ప్రతిసారి ఇంటరప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదని చెప్పి, మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు రాసుకుంటారు, వారు రిప్లైలో చెప్తారు, మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు. అనవసరంగా అక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచి మేము ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మీరు అవకాశం ఇచ్చారు, మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మధ్యలో మేము అడుగుతాం. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి. సార్ అధ్యక్ష, శ్రీనివాస్ యాదవ్ గారు నీతులు మాకు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అటువైపు కూడా అందరికి చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రెండవది, నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఈజ్ ఏ సీనియర్ మెంబర్, హీ హెల్డ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్. స్లోగన్స్ అనేది సరికాదు అధ్యక్ష. లెట్ హిమ్ పుట్ ఫార్వర్డ్ హిస్ వ్యూ పాయింట్స్. వీఆర్ హియర్ అండ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టేకింగ్ ద నోట్స్. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అధ్యక్ష. మా సభ్యులు కూడా ఉన్నారు, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా వింటా ఉన్నారు. ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ అధ్యక్ష, ఇక్కడ కూడా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు వింటారు అధ్యక్ష? ఎందుకు వింటారు అధ్యక్ష? ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్? మీరు సత్యం మాట్లాడండి, వినడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పేదంతా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి అధ్యక్ష, ఇప్పటికే 35-40 నిమిషాలు మాట్లాడారు వారు. దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష. వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు. మహిళల గురించి మాట్లాడినరు, సంక్షేమాన్ని గురించి మాట్లాడినరు, విద్యార్థుల గురించి మాట్లాడినరు, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు, పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడిన మళ్ళీ ఇంకేంది అధ్యక్ష? దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఏం అన్యాయం శ్రీధర్ అన్న ఇది. అధ్యక్ష శ్రీధర్ బాబు గారి నీ గౌరవ